వెల్కమ్ టు శ్రీ పద్మ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజైతే నేను మామూలుగా వంట చేసుకుంటున్నాను. ఆ వంట అయితే నేను ఏం చేసుకుంటున్నాను ఏంటో మీతోటి షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇలాగా వీడియో అయితే చేస్తున్నానండి. ఇదిగోనండి బంగాళాదుంపలు ఫ్రై చేసుకుంటాను. ఇవి కుక్కర్లో ఉడకబెట్టేస్తానండి. ఇవి కుక్కర్లో పెట్టేస్తాను. తర్వాత ఇవి చూసారా వంకాయలు, బెండకాయలు, దొండకాయలు ఇవి వీటితోటి ముక్కల మజ్జిగ పులుసు చేస్తానండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే మనం మజ్జిగ పులుసు కాసుకుంటాం కదా, అలాగా ఈ ముక్కలు వేసుకుని కాసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఇవి కూడా ఒక చిన్న ఉడుకైతే ఉడికించేస్తాను. ఈ బంగాళదుంపలు కూడా కుక్కర్లో పెట్టేసుకుంటాను. ఈ రెండు నేను మీకు ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తానండి. బంగాళదుంపలు చెప్పాను కదా, ఆ బంగాళదుంపలు ఇవ్వండి ఉడకబెట్టేసుకున్నాను. చేస్తానే ఇంకోండి బంగాళదుంపలు అయితే ఇలా ఉడికించేసుకున్నానండి. ఇవి తోలు తీసేసి ముక్కలు కోసి నేను అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. అలాగే ముక్కల మజ్జిగ పులుసు కూడా చేస్తానన్నాను కదా, బెండకాయ, దొండకాయ, వంకాయ ఉన్నాయండి. అవి కూడా చిన్న ఉడికించేసుకున్నాను. ఇప్పుడు అది కూడా మజ్జిగ పులుసు చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ మీకు ప్రిపేర్ చేసేసుకుని మీకు మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోనండి బంగాళదుంపలు ఉడికించేసుకున్నాను. ఇలా పొట్టు తీసేసండి ఇలాగా ముక్కలు కోసుకున్నానండి. ఇలా ముక్కలు కోసుకున్నాను. ఇందులో ఇప్పుడు మనం కొంచెం పసుపు అండి, కొద్దిగా కారం, తర్వాత కొద్దిగా సాల్టు, కొంచెం ధనియాలు, జీలకర్ర పౌడర్ లేదండి, చేసుకోవాలి. మొన్న పచ్చిది చేశానన్నాను కదా, అది పట్టించేస్తున్నాను. ఇప్పుడు ఇలా పట్టించేసుకుని కొంచెం గరం మసాలా వేస్తానండి. కొద్దిగా గరం మసాలా పౌడరు, మూకుడు పెట్టేసుకున్నాను, నూనె పోసేసుకున్నానండి. ఇలా కలిపేసుకుందాము. నేను 3 విజిల్స్ వేయించేసానండి, కొంచెం మెత్తగా ఉన్నాయి. 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోతాయి. ఇదిగోండి ఇలాగా కలిపేసుకున్నాను మొత్తం అన్నీ. కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు ఈ ముక్కలు వేసేసుకుందామా. పిల్లలకి నచ్చుంటండి, బాగుంటుంది, బాగా తింటారు పిల్లలు. ఇలా వేసేసుకొని ఇంకా వాటర్ అది ఏమి వేయొద్దండి. ఇలా మూకుళ్ళు వేసేసుకొని ఇది ఇలాగ కొంచెం చిన్న చేసి మూత పెట్టేస్తానండి. ఇదిగోనండి మజ్జిగ పులుసుకి అయితే నేను ఇదిగోనండి ముక్కలు ఉడకబెట్టేసుకున్నాను. చెప్పాను కదా ఇందాక, వంకాయ, బెండకాయ, ఒక 4 దొండకాయలు ఉన్నాయండి. ఇంక ఇలాగా ఉడకబెట్టేసుకున్నాను. బాగుంటాయండి మజ్జిగ పులుసు కాసుకుంటే బాగుంటుంది. ఉడకబెట్టేసుకున్నాను కదా, మజ్జిగ చేసేసుకున్నాను. ఇదిగోండి నూనె పోసుకుంటాను. తాలింపుకి మీకు తెలిసిందే కదా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కరివేపాకు, జీలకర్రనండి పోపుకి. ఇంకోండి ఇదేమో ఈ పొయ్యి మీదకి ఇలా మార్చేసుకున్నాను. ఒకసారి ఫ్రై చేద్దాం. అది అలా ఏంటి మనకి ఎప్పుడైనా ఒక్కొక్కసారి చూడండి 2 బెండకాయలు, 2 వంకాయలు, 4 దొండకాయలు ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలాగా మజ్జిగ పులుసు కాసుకుంటే చాలా బాగుంటుందండి. ముక్కల మజ్జిగ పులుసు. నూనె మరిగిపోయింది, మొత్తం పోపు దినుసులు వేసేసుకుంటున్నాను. చక్కగడ్డ పెడతానే సౌండ్ వచ్చేస్తుంది కదా. తేలిగ్గా ఉంది. అది
అమ్మ అయ్యో చాలా ఆరోగ్యం. ఇవన్నీ మజ్జిగ చేసేసుకున్నాను. ఇంకా మరుగుతుంది నూనె. ఇదిగోనండి పైకి వెళ్ళాను, కాకరపోత ఒక్కటే బాగుందండి. ఇన్ని కాకరకాయలు వచ్చినాయి, ఒక 1 కేజీ ఉంటాయంటే. బాగున్నాయండి కాకరకాయలు. పైకి వెళ్ళి కోసుకొచ్చాను అనమాట ఇందాక. దీన్ని రేపు ఏదోటి వండుతాను. ఇదిగోనండి ఈ ఆల్రెడీ ఉప్పు కారం పట్టేసి ఉన్నాయండి. కొంచెం మజ్జిగ వేసుకుంటున్నాను. ఇంకా మేమేనండి స్వీటీ, హర్ష, చిన్నోడు హైదరాబాద్ వెళ్ళిపోయారండి. స్వీటీ ఆఫీస్కి వెళ్ళాలి కదా, వాళ్ళైతే వెళ్ళిపోయారండి. జాన్విత అయితే ఉంది. దానికి ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు లేని వల్ల ఏం తోచదు కదండి. పెయింటింగ్స్ అయ్యి పాట్ పెయింటింగ్స్ అయ్యి వేస్తుంది, మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే నాకు 3 మట్టి కుండలు దొరికాయి. నాకు బోర్ కొడుతుందని ఏం చేశానంటే, మా ఇంటికి పెయింట్ కొట్టినప్పుడు డబ్బాలు మిగిలిపోయినాయి అనమాట. దాంట్లో పెయింట్ కూడా అలానే మిగిలిపోయింది. సో ఆ పెయింట్ తీసుకొచ్చి దీనికి ఈ బ్రష్తో కొట్టాను. తర్వాత మరీ ప్లెయిన్గా ఉంది కదా అని ఏదో డిజైన్ వేద్దామని స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఈ కుండ డిజైన్ అయితే అయిపోయింది. చూడండి, జానుతకి ఇక్కడ ఏం తోచట్లేదటండి. ఇంకా అందుకని నాకు బోర్ కొట్టేస్తుంది అంటే, సరేలే ఇంట్లో బిర్యానీ కుండలు ఉన్నాయా, ఏ పెయింటింగ్ అని వేసుకో అలాగని చెప్పేసండి ఆ కుండలు ఇచ్చేసాను. వాళ్ళ తాతని తీసుకుని వెళ్ళి ఇంకా ఏయో పెయింట్లు తెంచుకుందండి. ఆల్రెడీ మా ఇంట్లో ఇంకో ఈ డబ్బా అయితే ఉంది, ఇదొకటినండి. ఈ 2 డబ్బాలు అయితే ఉన్నాయి. అది అలాగా ఆ బ్లూ కలర్ వేసేసింది. తర్వాత ఇంకా డిజైన్ కింద వేస్తుందండి. ఇక ఆల్రెడీ దీనికి వేసింది. ఇంకోనండి ఫస్ట్ అయితే పెన్సిల్తో బాగా అవుట్లైన్ బాగుంది, చాలా బాగుందిరా జాను. మమ్మీ ఇలాగ పిల్లలకి ఏదైనా వేస్ట్ మెటీరియల్ ఇచ్చేసి ఇంకా ఇలాగైనా కొంచెం పెయింట్లు అవి వేస్తే వాళ్ళు ఇంకా అలాగా బోరు లేకుండా వాళ్ళ ఇంకా ఆ పెయింటింగ్లో పడి ఉంటారండి. ఈ సమ్మర్లో అయితే మంచిగా పెయింటింగ్. ఏది దానికి ఏ వేస్తో చూపించు. ఇగో దీనికి ఇలాగా వేస్తున్నాను, అంటే ఇక్కడ మల్టీ కలర్ అన్నమాట. ఇక్కడ బాగా ఇలా దగ్గరికి రా, నువ్వు వేస్తాను చూపించు, ఎలాగేస్తున్నావు చూపించు. ఫస్ట్ ఇక్కడ పెన్సిల్తో ఇలా మార్జిన్స్ ఇచ్చుకున్నాను, అంటే అవుట్లైన్స్. తర్వాత ఇదిగో ఇలా పెయింట్ బ్రష్తో ఇలా బ్లాక్ కలర్ నుంచి తీసుకుని ఇలా వేస్తున్నాను అంతే. నాకు మరీ హార్డ్ వద్దు, మరీ సింపుల్ వద్దు, మీడియంలో ఉండాలి. సో చూడండి ఎలాగేస్తుందో. ఈ డిజైన్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను, బాగా ఉంది. ఇది ఈజీగా. ఆడపిల్లలకి ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటాయండి. మా చింపుగాడేమో ఇంకా బయట ఆడేస్తున్నాడండి. ఆడేసి ఉడికొచ్చేస్తున్నాడు, మళ్ళీ ఏసీలోకి వచ్చేస్తున్నాడు కాసేపు. సో దీన్ని అయితే నేను బ్లాక్తో కవర్ చేస్తున్నాను, బ్లాక్ బాగుంది కదా అని. చాలా టైం పట్టేలా ఉంది. సో నేను దీన్ని 2 పార్ట్స్ కింద పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి ఐడియా, అంటే ఇలాంటి పాటరీ పెయింటింగ్ అవి ఇంకా కావాలంటే కామెంట్ చేయండి రీల్ కింద. సరే అయితే మళ్ళీ అన్నీ వేసాక మళ్ళీ చూపిద్దామే. ఇక ఇక్కడైతే బ్లాక్ మంచి, అంటే బ్లూకి మంచి కాంబినేషన్ అనమాట బ్లాక్. ఇప్పుడు మనం ఏమైనా లైట్ కలర్స్ కొనుక్కున్నాం అనుకో, ఇదిగో ఈ కలర్ కొనుక్కున్నాం అనుకో, దీనికి బెస్ట్ కాంబినేషన్ డార్క్ కలర్స్. అందుకే మనకి ఎప్పుడు ఇలాంటి పెయింట్స్ కొనుక్కున్నప్పుడు ఒకటి లైట్ కలర్స్తో ఇస్తాడు, ఒకటి డార్క్ కలర్స్తో ఇస్తాడు. ఎందుకంటే కాంబినేషన్ బాగుంటుంది, డార్క్ కలర్స్ విత్ లైట్ కలర్స్. 3 ఇట్ల మీద నా పేరు రాసేనా? రాసేసుకో, జాను అనే రాసే. 1 minute, నేను ఇంకా కొంచెం
కొంచెం డిజైన్ చేస్తాను. సరే ఫ్రెండ్స్, అన్నిటికీ అయితే నేను పెయింట్స్ వేసేసాను. ఇప్పుడైతే కొన్ని అంటే కొంచెం ప్లెయిన్గా ఉన్నాయని డిజైన్స్ వేస్తున్నాయి. చూపించు. ఇదిగో చూడండి, దీనికి ఇలాగా వేసాను. అండ్ ఈ కుండ అయితే ఇది బాగుంది. ఇది వేసి ఇలా చూపించు, చేతితో పట్టుకుని. చూసారా? ఇంకా క్లియర్గా అంటాలే. ఇలా తిప్పు నా ఏపీ తిప్పు. అది చూడు, బాగుంది కదా. సో ఇవన్నీ నేను పింట్రెస్ట్ నుంచి తీసుకున్నాను. నెక్స్ట్ దీనికేమో మరి ప్లెయిన్గా ఉందని ఇక్కడ ఒక అవుట్లైన్, ఇక్కడ ఒక అవుట్లైన్ వేసాను. దీనికి ఇంకా ఈ కుండకి ఇంకా డిజైన్ వేయలేదన్నమాట. బాగానే వేసావు. సో ఆ కుండకైతే ఇంకా డిజైన్ వేయలేదు, ఏదైనా ప్లాన్ చేయలేదు డిజైన్. దీనికైతే ఇలా నార్మల్గా వేస్తున్నాను. ఇగో ఇలాగంతే డాట్స్ పెట్టినట్టు. నాకు మరీ ప్లెయిన్గా ఉన్నాయి కదా అని కొంచెం ఎక్కువ గోల్డ్తో ఇలా వేస్తున్నాను. బ్లాక్ విత్ గోల్డ్, బెస్ట్ అండ్ డెడ్లీ కాంబినేషన్ ఫర్ ఆర్టిస్ట్స్. ఇవైతే మమ్మీ దీంట్లో అయితే ఇండోర్ ప్లాంట్స్ పెంచుకుంటుందంట. మమ్మీకి జనరల్గా ఇండోర్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము. మమ్మీ కానీ మా ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి కుండీలు ఏమీ కొనుక్కోలేదు అనమాట. మమ్మీ ఏం కొనలేదు. అస్తమానం మేము వెళ్తాం కానీ నర్సరీకి, అక్కడ ఓన్లీ మొక్కలు ఇంకా మొక్కలకి సంబంధించిన కుండీలో కొంటారు. ఇండోర్ ప్లాంట్స్ అవి ఏమీ కొనదు, మర్చిపోతుంది అనమాట. కానీ మమ్మీకి ఇష్టం చాలా. సో మమ్మీకి మనీ ప్లాంట్ ఇష్టము. మనీ ప్లాంట్ ఈ కుండలో వేస్తారంట. అందుకే ఇవి కొంచెం డిజైన్ చేస్తున్నాను బాగా. సో నా డిజైన్స్ కనుక మీకు నచ్చితే లైక్ ఇచ్చుకోండి, షేర్ చేసుకోండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్. ఇదిగోనండి మజ్జిగ పులుసు అయితే, మొక్కల మజ్జిగ పులుసు అయితే అయిపోయిందండి. నేను స్టవ్ కట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా అన్నం పెట్టేసుకున్నానండి. ఈ ఫ్రై కూడా ఒకసారి చూసేద్దాము. ఇదిగోండి ఇలాగా, ఇదిగోనండి ఇంకొక 5 నిమిషాలు అయితే ఇది కూడా తయారైపోద్దండి. అది మళ్ళీ చూపిస్తాను. రైస్ పెట్టేసుకున్నాను, మళ్ళీ చూపిద్దాం అయ్యాక. ఇదిగోనండి పోపు అయితే వేగిపోయింది. ఇదిగోనండి వేగిపోయింది. కొంచెం పసుపు వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్. నేను ఆల్రెడీ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టానండి, అందుకని కొద్దిగా వేసుకుంటున్నాను. సరిపోతే మళ్ళీ వేసుకుందాం. తర్వాత ఈ ముక్కలు వేసుకుంటున్నానండి. ఒక్క 5 నిమిషాలు మగ్గనిస్తానండి. అప్పుడు మజ్జిగ వేసుకుంటాను. ఇంక మజ్జిగ వేసాక వెంటనే కట్టేయడమే. కొంచెం కారం అది పట్టుద్దని ముక్కలు వేసాను. ఆల్రెడీ ఉడికించేసినాయి కదండి. కరిగిపోయింది. మొత్తం పోపు దినుసులు వేసేసుకుంటున్నాను. చక్కగా పెడతానే సౌండ్ వచ్చేస్తుంది. ఇదిగోండి మజ్జిగ చేసేసుకున్నాను. ఇదిగోండి ఇలాగా బాగుంటుందండి, చక్కగా చాలా బాగుంటుంది. ఏదైనా పప్పుచారులకు కానీ మజ్జిగ పులుసులకు కానీ ఎందులోకైనా సరే పప్పు టమాటా అలాంటి కాంబినేషన్లోకి ఇలాగా బాగుంటుందండి. ఇది అన్నంలో కూడా నంచుకోవడానికే కాకుండా అన్నంలో కూడా కలుపు తినచ్చండి, చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు అయితే తక్కువైందండి, కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. మీకు తిని చూపించడానికి ఇంకా రైస్ అయితే అవ్వలేదండి. స్టవ్ కట్టేసుకుంటున్నాను.
మా జానుకి ఎంతో ఫ్రీగా ఉందండి, తమ్ముడు లేక చక్కగా ఉందట. లేకుంటే కొట్టాడు గిల్లాడు. నీకు ఇష్టమైన కూర? అదే ఫ్రై బంగాళదుంప ఫ్రై. పాట్ పెయింటింగ్స్ అయ్యి వేసుకుంటుందండి. ఇంకా జాయిగా బయటికి వెళ్ళకుండా అలా ఇంట్లోనే ఉంటూ వాళ్ళ తాత చేత ఏం కావాల్సినవి అన్నీ ఏం కావాలంటే అన్నీ తెప్పించుకుని పాట్ పెయింటింగ్స్ అయితే వేస్తుంది. మీకైతే చూపిస్తుందండి. వేసాక చూపిద్దిగానే. ఇదిగోనండి నా మెనూ అయితే రైస్, బంగాళదుంప ఫ్రై, మజ్జిగ పులుసు, లాస్ట్లో మామిడి పండు అండి. మామిడి పండు చూసారండి ఎంత ఉందో. బంగాళదుంప ఫ్రై అన్నంలో కలుపుకుంటే చాలా బాగుందండి. కారం అన్నీ సరిపోయినాయి. మళ్ళీ లాస్ట్లో కొంచెం ఉప్పు వేసాను. బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.